హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మెగా డిఎస్సికి సంబంధించి 5,77,000 దరఖాస్తులు అని చెప్పేసి గురువారం అర్ధరాత్రితో ముగిసిన గడువు. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల జారీ. సో ఈ నెల 30 నుంచి అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి గైస్, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. మెగా డిఎస్సికి 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల గడువు గురువారం అర్ధరాత్రి ముగిసింది. దాంతో అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 39,997 దరఖాస్తులు చేయగా, తక్కువగా వచ్చేసి కడప జిల్లా నుంచి 15,000 మాత్రమే, 15,812 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 7,150. మీరైతే ఇక్కడ సైడ్లో చూడొచ్చు ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకున్నారో. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు అయితే జారీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈ మెగా డిఎస్సితో మొత్తం 16,347 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. నిన్న రీసెంట్గా 13,000కు సంబంధించి చెప్పారు, బట్ కంప్లీట్గా 16,347 పోస్టులను అయితే భర్తీ అయితే చేయబోతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే, అంటే ఆన్లైన్లోనే మీకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఒక నెల రోజుల వరకు అయితే జరగనున్నాయి. కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరైతే అందరికీ తెలుసు, టీసీఎస్ అయాన్ లాంటి సెంటర్లలో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ చూజింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేసుకోండి. అదేవిధంగా చూసుకుంటే కనుక డిఎస్సిలో మహిళా అభ్యర్థులు ఎక్కువ అని చెప్పేసి 16,347 పోస్టులకు 3,35,401 మంది పోటీ. వారిలో మహిళా అభ్యర్థులు 2,03,000, సగానికంటే ఎక్కువ అయితే ఉన్నారు. మెగా డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దరఖాస్తుదారుల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు. మొత్తం పురుషులు వచ్చేసి 1,31,754 మంది ఉంటే, దాంట్లో స్త్రీలు మహిళలు మాత్రం 2,03,647 మంది ఉండడం జరిగింది. తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదంతా మేబీ ఎక్కువ అవసరం లేదు. ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.